థ్యాంక్ యూ విక్రాంత్ గారు. మీకు మన సంతాన ప్రాప్తిరస్తు సినిమా అన్ని ప్రాప్తిరస్తుల్ని కలిగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ తెలుసు కదా, రేపే విడుదల నవంబర్ 14న మన సంతాన ప్రాప్తిరస్తు సినిమా థియేటర్స్లో మన ముందుకు రాబోతుంది. అండ్ నిజంగానే తరుణ్ భాస్కర్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారంటే ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో తెలుసు. సో ఎవ్వరూ అసలు మిస్ అవ్వద్దు థియేటర్స్లో. సో అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్. ఎనీ క్వశ్చన్స్? సార్ ఫస్ట్ శ్రీధర్ గారు ఎస్ అండి. వైజాగ్లోను వరంగల్లోను ప్రీమియర్స్ వేశారు, మంచి టాక్ వచ్చింది. ట్విట్టర్లో చూస్తున్నాం, ఫేస్బుక్లో Yes. చూసిన వాళ్ళు చాలా పారాగ్రాఫ్స్ రాస్తున్నారు. మంచి సినిమా, ఇప్పుడున్న జనరేషన్కి తెలియాల్సిన సినిమా, మంచి టాపిక్ తీసుకున్నారు, ఇన్నోవేటివ్గా ఉంది, అంతా బాగా రాస్తున్నారు. Yeah. సో ఆల్ ది బెస్ట్ సార్. సినిమా Thank you. రేపొద్దున వస్తుంది, మంచి టాక్ వస్తుంది. సంజీవ్ గారు టేకింగ్ మాకు తెలుసు, అంతా బాగా తెలుసు. అయితే సార్ రేపొద్దున వచ్చేటప్పటికి నవంబర్ 14th అనేటప్పటికి 14 సినిమాలు రెడీగా ఉన్నాయి మీతో పాటు. అవును. 14 సినిమాలు ఉన్నాయి. ఎస్. ఈ కాంపిటీషన్ ఎలా చేస్తారు? ఒక మంచి సినిమా ఈ అన్ని సినిమాలలో మధ్యలో నలిగిపోతుందా, లేకపోతే శ్రీధర్ గారు మార్కు కనిపిస్తుందా? యాక్చువల్గా నిజంగా చెప్పాలి అని అంటే ఏం నలగలేదండి. ఇప్పుడు మీరు ఎక్కడైనా అప్డేట్స్ చూడండి, ఎనీ థియేటర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఫిజికల్గా ఫస్ట్ కాంతా పోస్టర్ ఉంటుంది, తర్వాత సంతాన ప్రాప్తిరస్తు పోస్టర్ ఉంటుంది. మిగతా అంటే నాకు తెలియదు నిజంగా ఏ సినిమాలు రిలీజ్ అవుతుందని నాకు నిజంగా తెలియదు. నాకు రెండు తెలుసు. ఒకటి మా గురువుగారు రామ్ గోపాల్ వర్మ శివ రిలీజ్ అవుతుందని తెలుసు, తర్వాత కాంతా రిలీజ్ అవుతుందని తెలుసు, తర్వాత సంతాన ప్రాప్తిరస్తు రిలీజ్. మిగతా గురించి నిజంగా తెలియదు. నేను వర్రీ అయ్యేవాడిని నాకు స్క్రీన్లు దొరకకపోతే. అంటే ఎవ్రీవేర్ అంటే సచే ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి 200 థియేటర్లలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 200 థియేటర్లు, తమిళనాడులో 20 థియేటర్స్, కర్ణాటకలో 40 థియేటర్స్, తర్వాత యూఎస్లో 75 థియేటర్స్. సో వరల్డ్ వైడ్ అరౌండ్ 350 to 400 థియేటర్స్లో సంతాన ప్రాప్తిరస్తు రిలీజ్ అవుతుందంటే ఎవరికి నలిగిపోతాం, ఎక్కడ నలిగిపోతాం. ఇట్స్ ఓన్లీ సినిమా స్పీక్స్ అంతే. ట్రైలర్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ట్రైలర్. నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే జనరల్ ట్రైలర్ చూడండి. చూసిన తర్వాత ట్రైలర్ జనరల్గా ఏదో ఎవరైనా ట్రైలర్ చూసే వెళ్తారు. జస్ట్ వాచ్ ట్రైలర్, సంతాన ప్రాప్తి ట్రైలర్ అండ్ గో టు ద మూవీ అని చెప్తానమాట. సార్ ఇప్పుడున్న టీన్స్ అయితే పర్లేదు, 10 years లేకపోతే 12 years పిల్లలు, ఆడపిల్లలు లేకపోతే నా కూతుర్లలో వచ్చి ఏంటి స్పెర్మ్ కౌంట్ ఏంటి, ఇదేంటి అంటే వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ దొరుకుతుంది? వాళ్ళకి మేమేం చెప్పాలి? అంటే దీనికి రైట్ ఏంటంటే 10th class 9th 8th నుంచే హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద పాఠాలు ఉన్నాయి. యాక్చువల్ వాళ్ళకి తెలియదని మీరు అనుకోకూడదు, అందరికీ అవగాహన ఉంటుంది. 8th 7th class ఇప్పుడు కాదు జనరేషన్. మేము 7th చదువుకున్నప్పుడు మా టీచర్, మాకు లేడీ టీచర్ ఉండేది. ఆ మ్యామ్ 7th classలో మాకు హ్యూమన్ రీప్రొడక్షన్ సిస్టమ్ గురించి చెప్పింది ఆ రోజుల్లో. సో ఇట్స్ ఆల్ ఓపెన్. యాక్చువల్లీ పోస్ట్ పాండమిక్ ఇంకా మంచి సినిమాలు చూశారు వాళ్ళు దే హ్యావ్ ఆల్ ద నాలెడ్జ్ యాక్చువల్గా. అండ్ ఇట్ ఈస్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ దట్ అవేర్నెస్. వాట్ వీఆర్ టెలింగ్ ఈజ్ గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, హెల్త్ స్ట్రెస్ ఉండకూడదు, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాను దీనివల్ల. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ గుడ్ అండి. ఈ కత్తులతో పొడుచుకోవడాలు, బ్లడ్ చూడాలు, వీటికంటే మేము సంతాన ప్రాప్తిరస్తులో చెప్తున్నది ఒక 100 times బెటర్ థింగ్ అండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, దాంట్లో ఏమాత్రం తిరగలేదు. అండ్ మనం అందరు కలిసి చూడొచ్చని సెన్సార్ బోర్డే చెప్తుంది. యాక్చువల్లీ వి రియల్లీ భయపడ్డాం, వస్తుందేమో ఇంత సెన్సిటివ్ టాపిక్ అని. వాళ్ళు యూబైఏ ఇచ్చారు, పేరెంటల్ గైడెన్స్తో చూడొచ్చు అని. దట్స్ ద ఫస్ట్ థింగ్ అనమాట. అంత నీట్గా డీల్ చేసాము, ఎక్కడ బూత్ లేకుండా అండ్ ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా. అందుకనే దట్స్ వాట్ సెన్జీ ఎంజాయ్ చేస్తుంది, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది. నిన్న ప్రీమియర్ షోలు అంటే దట్స్ చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేసాం అనమాట. శ్రీధర్ సార్ సంజీవ్ గారికి ఒక క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడున్న డైరెక్టర్స్కి ఇటువంటి కథ దొరికితే దాంట్లో మసాలా యాడ్ చేసి 4-5 ఇంటిమసీ సీన్స్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే కంటెంట్ అటువంటిది కాబట్టి. అటువంటిది ఏంటి ప్రీచిగా లేకుండా, బూత్ డైలాగ్ లేకుండా ఎందుకు తీయాలనిపించింది? ఫస్ట్ ఇటువంటి కథ దొరికితే 4-5 ఇంటిమసీ సీన్లు పెట్టుకోవచ్చు, యూత్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అంతా చేసే కంటెంట్ కూడా అటువంటి కంటెంటే క్రియేట్ చేసుకో, అది కాకుండా సాంప్రదాయకంగా అందరూ రావాలని ఈ ఉద్దేశం ఎందుకు చేశారు? ఓకే ఇద్దరికి నేను ఇది ఆపాదిస్తానండి. ఫస్ట్ మా గురువుగారు కృష్ణవంశీ గారు, ఆయన అండర్లో నేను వర్క్ చేశాను కాబట్టి సొసైటీకి అంటే మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయొద్దు అని ఆయన దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత మా శ్రీధర్ గారు అండర్లో చాలా సంవత్సరాలు ట్రావెల్ అవుతూ వచ్చాను. సో ఆయన గైడెన్స్లో ఆయన
దీంట్లో ఇదంతా కూడా డెవలప్ అయింది బేసిక్గా. సో మనం చుట్టూ తిరిగే మనుషుల మధ్య ఉంటే మనం ఏంటి అని చెప్తుంది సొసైటీ. బేసిక్గా ఈ ఇద్దరు నా లైఫ్లో బాగా ఇంపార్టెన్స్ ప్లే చేశారండి. సో అందుకని ఎక్కడ లైన్ క్రాస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అందరూ చూసేలాగా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ని, ఒక సెన్సిటివ్ ఇష్యూని నీట్గా ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ యాడ్ చేసి చేసామండి. యా 2017లో రాసుకున్న కథ ఇప్పుడు 2026లో 25 ఎండింగ్లో రిలీజ్ అవుతుంది. అప్పటికి ఇప్పటికి సమాజంలో కానీ లేకపోతే కథా వస్తువులో కానీ చూసే ఆడియన్స్లో కానీ చాలా మార్పులు వచ్చేసినాయి. కథ 2017లోకి అప్పుడు ఆలోచనకి ఇప్పుడు ఆలోచన చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏమైనా చేంజెస్ వచ్చినాయా మీ కథలో కానీ, లేకపోతే అప్పుడు అనుకున్న పాయింట్ని ఎప్పుడో తీశారు? ఇది 2017లో ఐడియా వచ్చినా కూడా అండి ఇప్పటివరకు తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు. అండ్ మీరు నమ్మరు, మేము షూటింగ్కి స్క్రిప్ట్ రెడీ అయ్యి వెళ్ళినా కూడా డే బై డే ఏమైనా బెటర్మెంట్స్ వస్తే ప్రొడ్యూసర్ మేము డిస్కస్ చేసుకొని ఇంకా బెటర్మెంట్ చేస్తాం. సో 2017 నుంచి ఇప్పటి వరకు చాలా వర్షన్స్ మారాయి, చాలా చేంజెస్ జరిగాయి. సో డెఫినెట్గా మెచ్యూర్డ్ అయ్యి వచ్చిన సబ్జెక్ట్ లానే తయారైందండి ఫైనల్గా. సార్ హీరో గారు కనీసం లిప్ లాక్ అన్న పెట్టించారా మీతో? ఏంటంటే కనీసం లిప్ లాక్ అన్న ఉంటుందా సినిమాలో? లేదండి, లిప్ లాక్ కూడా లేదు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉండాలనేది ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారి ఇంటెన్షన్. సో దాంట్లో లిప్ లాక్లు టైటిల్లో అంత పెద్ద టైటిల్ పెట్టుకుని కనీసం లిప్ లాక్ కూడా లేకుండా ఎట్లా సార్? లిప్ లాక్ వారంట్ అయితే చేయాలండి. అక్కడ అవసరం లేదు, అవసరం లేనప్పుడు చేయడం వేస్ట్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. విక్రాంత్ గారు చెప్పండి. వినపట్ల వస్తుందా? విక్రాంత్ గారు, సో మీ ఫస్ట్ ఫిలిం ఒక ఎక్స్పీరియన్స్ చేశారు, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, సో ఎలా వెళ్తే సో మనకు ఈజీగా హిట్ దొరికే ఛాన్స్ ఉంటుంది, ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలని ఒక అవగాహన వచ్చి ఉంటుంది. సో సెకండ్ టైంకి ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేయడం, సో మిమ్మల్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకున్నారు, ఇలాంటి కథ ఆడియన్స్ తీసుకెళ్తే నన్ను ఇండస్ట్రీ రిసీవ్ చేసుకుంటుందా లేదా అనేది, సో ఎంత టెన్షన్గా ఉండేవాళ్ళు మీరు? నేను ప్రీమియర్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా ఇందాక మీ మాటల్లో విన్నాం కాబట్టి. దెన్ సెకండ్ ఫిల్మ్కి వచ్చేసరికి మీలో మీకు ఎంత కాన్ఫిడెన్స్ పెరిగింది? ఇలాంటి కథలు తీసుకొస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అనే ఒక నమ్మకం మీలో కలిగిందా? నాకు ఒకటి అనిపించిందండి ఫస్ట్ మూవీ తర్వాత, టెంప్లెట్ మూవీలే కాలం చెల్లిపోయింది, చేస్తే కొత్త కథ చెప్పాలి. కోవిడ్ తర్వాత ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్ మొత్తం వరల్డ్ సినిమా మొత్తం చూసేస్తున్నారు, సబ్ టైటిల్స్ పెట్టి చూస్తున్నారు, డబ్బింగ్ పెట్టి చూసుకుంటున్నారు. మా నానమ్మలు తాతయ్యలు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా యూఎస్ మూవీస్ చూస్తున్నారు, ఎందుకంటే తెలుగు డబ్బింగ్ ఉంటుంది దాంట్లో. సో వాళ్ళకి చాలా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఎప్పుడో చెప్పిన కథను తీసుకొచ్చి రీప్యాకేజ్ చేసి చేయాలంటే అది వర్క్ అవ్వదు, కొత్త కథ చెప్పాల్సిందే. సో బోల్డ్ అంటారా, ఇది అదే అండి, మీరు దాని ఆ లైన్ క్రాస్ చేయకుండా ఒక కథ చెప్తే అది సెన్సిటివ్గా డీల్ చేశారంటారా, లైన్ క్రాస్ చేస్తే వల్గారిటీ అంటారు. మనం ఎప్పుడైనా సెన్సిటివ్ జోన్లో ఉండాలి. అది నాకు మా డైరెక్టర్ గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్. ఆయన పాస్ట్ చూసిన, మధురాశ్వరి గారి పాస్ట్ ఈ సినిమాటోగ్రఫీ చూసిన, మీకు ఎక్కడ అసలు అలాంటి సినిమాలు తీసిన ఇదే కనిపించదు. సో వాళ్ళిద్దరిని నమ్మాను, స్క్రిప్ట్ చదివాను. నా మీద అంటే ఒకటండి, ఇప్పుడు బోల్డ్గా అనేది ఆ టాపిక్లో ఇన్ఫెర్టిలిటీ, స్పెర్మ్ కౌంట్ అంటున్నారు, కానీ అదొక డే టు డే ప్రాబ్లం, అది చెప్పాలి మనం. ఇప్పుడు బీపీ షుగర్ అలాంటిది, లో స్పెర్మ్ కౌంట్ కూడా అలాంటిది ఒక ఇష్యూ. సో దాన్ని ఏదో మనం పోర్ట్రే చేయము, దాన్ని చెప్పినంత మాత్రం నాకేదో ఫ్యూచర్లో కెరీర్ ఆపర్చునిటీస్ రావు, లేదంటే నా గ్రాఫ్ ఏదో మారుతుంది అనేది ఆ థాటే ఎప్పుడు రాలా నాకు. ఇంకా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యా, ఒక మంచి కథ, కొత్త కథ, బోల్డ్ తీసుకుని చెప్తున్నాను. అండ్ నేను ఎవరికైనా వెళ్ళి చెప్పిన ఇండస్ట్రీలో మామూలు వేరే ప్రొడ్యూసర్స్ వాళ్ళకి, బాగుందమ్మా లైన్, ఇలాంటి చెప్పాలి కథలు, ఇలాంటి కథలు చేస్తేనే మీరు కూడా ఒక ఇదిలోకి వస్తారు, సేమ్ అదే స్టోరీలు అటెంప్ట్ చేయమాక కమర్షియల్ మూవీలు అన్నారు. సో ఆ విధంగా నేను హ్యాపీ అండి. ఫస్ట్ సినిమా మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆ హై వేరే ఉంటుంది, ఫస్ట్ సినిమా అంత ప్రౌడ్గా ఉంటుంది. సెకండ్ సినిమాకి వచ్చేసరికి సో మీ యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, సో కో యాక్టర్స్, ఇంట్లో చాలామంది సీనియర్లు కూడా వర్క్ చేయడం జరిగింది. సో వాళ్ళతో ఎలా ఉండేది, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఫస్ట్ సినిమా మనకి అదే మీరు అన్నట్టు ఏదో చేసుకుంటాం, అప్పటికి ఇన్ఎక్స్పీరియన్స్ కదా చూస్తాం. సెకండ్ సినిమా ఏంటంటే ప్రతి ఫ్రేము చెక్ చేసుకుంటూ ఉంటాం, ఇక్కడ ఇది బాగుందా, ఇక్కడ పాస్చర్ బాగుందా, ఇక్కడ ఎక్స్ప్రెషన్ బాగుందా, ఇక్కడ ఇంకొంచెం తక్కువ ఏడవలసింది, ఇక్కడ కొంచెం ఎక్కువ ఏడవలసింది, ఆ టైప్లో అనిపిస్తుంది. ఎందుకంటే వీ బికమ్ వెరీ క్రిటికల్ యాక్టర్స్గా. ప్రతి సినిమాకి మనం అనుకుంటామంటే యాక్టింగ్ అయిపోతే ఒక 3-4 సినిమాలకు వచ్చేస్తున్నది ఏమి ఉండదు, సినిమాకి నేర్చుకోవాల్సిందే. సో మనం ఎప్పుడు క్రిటికల్గా ఉంటుంది, చూస్తాం. నేను సెకండ్ మూవీ అయితే మాత్రం నాకు ఫస్ట్ టైం ప్లే చేసినప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఎక్కడికక్కడ. కానీ ఫైనల్గా నాకు అనిపించింది నేను బాగానే చేశాను, ఎందుకంటే మా డైరెక్టర్ గారికి క్రెడిట్ అనిపించింది. అండ్ నన్ను నేను మోల్డ్ చేసుకోవడం అంటే అదే అండి, ఈ రోల్కి తగ్గట్టు హోంవర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. సో దానికి తగ్గట్టుగా నేను మా డైరెక్టర్ గారితో వర్క్ చేసి కొంచెం వెయిట్ గెయిన్ అయ్యి, కొంచెం దాని తగ్గట్టు బాడీ పాస్చర్, లాంగ్వేజ్, అండ్ నాది కూడా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం ఈజీ అయింది నాకు. సో ఎలా ఉంటుందో సెడెంటరీ లైఫ్ స్టైల్, లుక్ ఎలా ఉంటుంది మొత్తం మార్చి
ఒక 3-4 లుక్ టెస్ట్ చేసి అంతా చేసి ఒక 2-3 వర్క్షాప్స్ చేశాక సెట్ మీదకి వెళ్ళాం. అప్పటికే ఏమైందంటే ఆ ప్రాసెస్లో ఎక్కడో విక్రాంత్ పక్కకి వెళ్ళిపోయి చైతన్య వచ్చేసాడు అనమాట. సో ఇంక సెట్ మీదకి వెళ్ళాక అదే అయిపోయింది. అండ్ మిగతా యాక్టర్స్ అంటారా మీరు అన్నట్టు చాందిని చౌదరి, తరుణ్ భాస్కర్ వీళ్ళందరూ ఏంటంటే బాగా ఒక ట్రాక్ రికార్డ్ ఉన్న యాక్టర్స్ వీళ్ళంతా పర్ఫామ్ చేయగలిగేవాళ్ళు. కానీ వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు దే విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. అలా అని చెప్పి ఏదో వాళ్ళ దగ్గర చేయాలంటే చాలా కష్టం అనేది ఉండదు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ చేయాలంటే అంత ఈజీ అవుతుంది. ఎందుకంటే దే నో ఓకే ఈ అబ్బాయి ఇది 2వ సినిమా, సో ఈ అబ్బాయిని కొంచెం ఈజీ చేయాలి ప్రాసెస్లో అన్నట్టు హెల్ప్ చేశారు బేసిక్గా. వెన్నెల కిషోర్ గారు కానీ, తరుణ్ భాస్కర్ కానీ, అభినవ్ కానీ, మురళీధర్ గౌడ్ గారు అయితే నాకు ఈ ప్రాసెస్లో ఎంత క్లోజ్ అయిపోయారంటే ఆయన బయట కూడా మామ అనే పిలుస్తున్నాయి. ఫోన్ చేసి చెప్పమా అంటున్నా, అలా అయిపోయారన్నమాట అంతా వాళ్ళకు. సో అంత ఆ బాండింగ్ వచ్చేటప్పటికి చాందిని కానీ నేను కానీ మా ఇద్దరికి ఆ ఫ్రెండ్షిప్ అది డెవలప్ అయ్యేటప్పటికి చేయడం చాలా ఈజీగా అయ్యేది. అండ్ ఆ ప్రాసెస్లో వాళ్ళకున్న నాలెడ్జ్ ఏదో కొంచెం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటారు కదా, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయ్యేది అనమాట. సో సినిమా బిగినింగ్ అప్పటికి ఎండింగ్ అప్పటికి మా డైరెక్టర్ గారి గైడెన్స్ అండ్ వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్తో నేను ఐ కెన్ టెల్ యూ మెచ్యూర్డ్ లాట్ మోర్ యాజ్ అన్ యాక్టర్ ఫర్ షూర్. సంజీవ్ గారు, సో ఒక మంచి హిట్ మీ చేతిలో ఉంది. Thank you, sir. ఆ ట్రైలర్ అంతా కూడా మంచి వైబ్ వచ్చింది. సో నిన్న ప్రీమియర్ చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎస్. అంటే ఇప్పుడున్న సొసైటీలో 2 కామన్ సమస్యలు కనబడుతున్నాయి సార్. ఇప్పుడున్న జంజీ యువత అన్నది పెళ్ళి అనేది ఒక సమస్య అయితే, పెళ్ళి తర్వాత పిల్లలు అనేది ఇంకో పెద్ద సమస్యగా మారింది. ఈ 2 సబ్జెక్టులు అంటే ఓన్లీ పిల్లల సబ్జెక్ట్ మాత్రం మీరు అన్నట్టు స్పర్మ్ కౌంట్ కావచ్చు, ఆ తర్వాత జరిగే పరిణామాలు మీరు డీల్ చేశారు. సో పెళ్ళి ఇప్పుడున్న 30 తర్వాత పెళ్ళి అయ్యే సమస్య కూడా పెద్ద సమస్యగా మారింది కాబట్టి దాన్ని ఏమైనా టచ్ చేశారా ఏంటి ఎలా? ఇది కంప్లీట్గా ఒక లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి పెళ్ళిగా ముందుకెళ్తుందండి. సో మేము పెళ్లి గురించి ఎక్కువగా దీంట్లో డిస్కస్ చేయలేదు. మా మెయిన్ ఎజెండా వచ్చి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, లో స్పర్మ్ కౌంట్ ఇష్యూ పైనే డీల్ చేసాం. సో ఆ హీరో అటువంటి సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు, ఆయనకి ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి, వాటిని ఎలా మేము ఇష్యూని ఫన్ చేయకుండా దాని చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని ఫన్ చేసుకుంటూ ఎటువంటి ఆన్సర్ ఇచ్చామనేది డెఫినెట్గా ఈ సినిమాలో తెలుస్తుందండి. చాలా వరకు కంట్రీస్ ఇప్పుడు ఉన్న యువత పెద్దగా అవుతున్నారు, పిల్లల సంఖ్య చాలా తగ్గుతుంది కాబట్టి సో భవిష్యత్తులో యూత్ అనేది ఆయా దేశాలకు ఎంత కీలకం కాబట్టి సో యువత అనేది అంటే పిల్లల సంఖ్య పెరగాలి అనేది చాలా దేశాలు కోరుకుంటున్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి సమస్య సిచ్యువేషన్ తగ్గట్టు అది ఎంతవరకు అండర్టేకింగ్గా దీన్ని ఆడియన్స్ తీసుకెళ్తుంటారు? అదే అండి, డెఫినెట్గా మా సినిమా ఎండ్కి వచ్చేసరికి ఎందుకు పిల్లలు ఉండాలి అనేది ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చాము. మీరు అన్నట్టుగా అంటే ఈ మధ్యకాలంలో మనం అదే ఇంటి నుంచి బయటికి బయలుదేరితే వరల్డ్లో ఎక్కడ లేని ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ కూడా మన ఇండియాలోనే ఉన్నాయి. ఆ మెయిన్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అవ్వచ్చు, మన వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, వీటి మీద చాలా ఎక్కువగా పడిపోయి పాపం తెలియకుండా ఇటువంటి సమస్యలను అనవసరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మేము అడ్రస్ చేసాం, చిన్న అవేర్నెస్ ఇవ్వడానికి ట్రై చేసాం, ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ చేయడానికి. సో ఇది వెరీ క్రూషియల్ థింగ్ అండి. అంటే మనకి ఇప్పుడు యంగర్ జనరేషన్, మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా కూడా పిల్లల్ని ఎక్కువ మందిని కనాలి అంటున్నారు. దట్స్ బికాస్ ఇండియా ఎప్పుడు యంగ్ ఇండియాలాగా ఉండాలి. మన యంగర్ అంటే చాలామంది పిల్లలు కూడా వద్దనుకుంటున్నారు, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళదే. బట్ మన ఇండియా మరి ఫర్దర్ జనరేషన్స్ ఎలాగా పిల్లల్ని కావాలి కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ మాత్రం అవుతుందండి ఆ విషయంలో. ఈ డిస్కషన్లో ఇలాంటి సమస్యతో ఉన్న వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఒక మెడికల్గా ఒక సొల్యూషన్ చూపిస్తున్నారా, లేదు అంటే అడాప్షన్ అనేది కూడా ఒక ప్రక్రియ ఉంది కాబట్టి దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు అనేది ఒక సొల్యూషన్ ఉంటుందా, ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అది మీరు సినిమా డెఫినెట్గా చూస్తారు. బట్ వీఆర్ టచింగ్ ఓన్లీ ఆ హెల్త్ ఇష్యూ అయిన ఇన్ఫర్టిలిటీ, లో స్పర్మ్ కౌంట్, వీటి మీదే మా సమస్య ఉంటుంది. దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, ఫుల్ ఆన్ కామెడీ అన్నీ బాగుంటాయండి. శ్రీధర్ గారు చివరి శ్రీధర్ గారు మీరు అందించేటువంటి అంటే కంటెంట్ బేస్డ్ సినిమాలు అనేది సో మీ హ్యాండ్లో చక్కగా బయటకు వస్తాయి, కానీ మీకు ఆశించిన విజయం అనేది సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, ఆ సక్సెస్ చూడాలి అనేది మీ కళలో ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. సో రిలీజ్ డేట్ వరకు చాలా ఉంటుంది, కానీ ఈ సినిమాకి వచ్చినట్లయితే ఒక హ్యాపీ మూమెంట్ మీలో కనబడుతుంది కాబట్టి సో ఎలా November 14 తర్వాత సో మధుర శ్రీధర్ ఆశించినటువంటి విజయాన్ని అందుకోగలుగుతారా? ఈ టీం అంతా మీకు ఆ సక్సెస్ తెచ్చిపెట్టింది అంటే మనీ ఎంత వస్తుంది అనేది జస్ట్ ఇప్పుడు థియేట్రికల్ రన్ పైన ఆధారపడుతుంది అండి, అది మన చేతిలో లేదు. అది మంచి సినిమా తీయడం వరకు మన బాధ్యత అంతే. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కష్టపడు, ఫలితాన్ని ఆశించకు. నో, ఐ సీరియస్లీ బిలీవ్ ఇన్ ఇట్. నేను ఇప్పటి వరకు 1.5 year నుంచి వీఆర్ ట్రావెలింగ్ కదా, ఈ సినిమా రిలేటెడ్ ఎంత మనీ వస్తుంది ఏంటి అని గాల్లో మాత్రం లెక్కలేయలేదు. యూ హ్యావ్ టు మేక్ ఏ సిన్సియర్ మూవీ, ప్రాపర్గా బిజినెస్ చేయాలి, ప్రాపర్గా పొజిషనింగ్ చేయాలి, ప్రాపర్గా రిలీజ్ చేయాలి, ఇదే. సో ఇంకా రేపు తెలిసిపోద్ది అది. ఆ విషయంలో నేను చాలా క్లారిటీతో ఉన్నాను.
వస్తే చాలా ఆనందపడతాం, సెలబ్రేషన్ చేసుకుంటాము. జస్ట్ ఇన్ కేస్ మనీ ఎంత వస్తుందో తెలియదు కానీ సినిమాని మాత్రం ఎవ్వరు తిట్టారు. ఎవ్రీ వన్ విల్ అప్రిషియేట్ ద మూవీ. అది మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నాయి. ఎందుకంటే మీరు చూస్తే సరే నేను తీసిన సినిమాలు పక్కన పెడితే నేను సంజీవ్ కాంబినేషన్లో వచ్చిన లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆ రోజుల్లో ఎంత సెన్సేషనల్గా క్రైమ్ ఏది దీని సైబర్ క్రైమ్స్ పైన వే అహెడ్ తీసాం 10 సంవత్సరాల క్రితం. ఇప్పటికి 10 years అవుతుంది. ద వే ఇట్ రిసీవ్డ్. మొన్న రీసెంట్గా ఈటీవీ విన్లో చేసినా కూడా ఇట్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ఈటీవీ విన్ అనమాట. అడవిశేష్ వాళ్ళందరూ చేసింది. దానికి ఎలా అప్రిసియేషన్ వచ్చిందో తెలుసు. తర్వాత నేను సంజీవ్ అల్లు శిరీష్ కలిసి ఏబిసిడి చేసాము. అది ఏ విధంగా సెట్ అయిందో తెలుసు. అంటే తిట్టరు, అరే గుడ్ సినిమా అనే బయటకు వస్తారు. ఇంకా కమర్షియల్ సక్సెస్ అనేది వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు గాడ్. సంజీవ్ మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేస్తున్నారు అంటే ఈ 10 ఏళ్ల జర్నీలో సో మీ బాండింగ్ అనేది బ్యూటిఫుల్గా వెళ్తుంది. Yeah. కానీ కథ విషయంలో ఒక అంటే సినిమా వి budget డిస్కస్ అంటే విషయంలో ఇద్దరి so ఎలా convince ఇద్దరి మైండ్లో ఒకే క్లారిటీ ఉంది. మంచి సినిమా తీయాలి, ఏదైనా ఒక చిన్న మెసేజ్ ఉండాలి, మంచి సినిమా తీయాలి, సొసైటీలో ఎదుర్కొంటున్న ప్రాబ్లం. లేడీస్ అండ్ జెంటిల్మెన్ సైబర్ క్రైమ్స్, ఏబిసిడి ఎన్ఆర్ఐ ఇష్యూ, ఇదేమో ఈ లో స్పామ్ కౌంట్ ఇష్యూ. సో ఇంకా మంచి ప్రాబ్లం అంటే మంచి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి సంజీవ్ దగ్గర. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి గెట్ ద ఉన్న సక్సెస్. మేకర్స్ అంతా కూడా యూత్ టార్గెట్ చేసుకుని వాళ్ళ కథలు అల్లడం అనేది ఒక సినిమా అయితే బేబీ లాంటి కల్ట్ సినిమా అయితే యూత్ బేస్డ్ వెళ్ళడం అనేది, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా అయితే ఫ్యామిలీ కథల వైపు వెళ్ళడం అనేది సో ఒక ట్రెండ్ గా మొదలవుతుంది. అవును, సో ఇప్పుడు ఇది యూత్ బేస్డ్ ఫ్యామిలీ 100% అండి. అంటే ఏ వర్గాన్ని ఎక్కువగా ఇష్టపడేలా చేస్తుంది? బోత్ అండి, యూత్ అండ్ ఫ్యామిలీ. బేసికల్ ఇట్స్ అ యూత్ఫుల్ ఫ్యామిలీ మ్యూజికల్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఆల్ 5 songs ఆర్ సూపర్ హిట్. మీరు ఒకసారి మ్యూజిక్ వినండి, ఎంత బ్యూటిఫుల్ మ్యూజిక్. 5 songs ఆర్ సూపర్ హిట్. అండ్ ట్రైలర్ ఈజ్ స్టిల్ ట్రెండింగ్. ఐ థింక్ 17 ఆల్ ఇండియాలో 17th పొజిషన్లో ట్రెండ్ అవుతున్నది ఇది సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్. అండ్ మ్యూజిక్ వాజ్ ట్రెండింగ్. సో ఒక చిన్న సినిమాకు ఇవన్నీ అచీవ్మెంట్స్ రియల్లీ. ఇట్స్ ఓన్లీ ఇట్ హ్యాస్ టు ట్రాన్స్లేట్ టు టికెట్స్ టుమారో. దట్స్ వాట్ వీఆర్ విషింగ్. అంతే. ఏమండి? నో సింపుల్ ప్రైస్ అంతే. జనరల్ లోయెస్ట్ ప్రైస్ ఏదైతే పాసిబుల్ ఉందో అదే అండి. హాయ్ శ్రీధర్ గారు, దిస్ ఇస్ ప్రజావాణి అండి. ఎస్ హాయ్ అమ్మా. November 14th మూవీ రిలీజ్ చేయడం అనేది ఒక స్ట్రాటజికల్ మూవ్ అనుకోవచ్చా? ఎందుకు సంతాన అంటే ప్రాప్తిరస్తు. చిల్డ్రన్ డే అస్సలు అలా స్ట్రాటజికల్గా ఏమో ఏది బెటర్ డేట్ అని ఆలోచిస్తూ ఉంటే ఓకే October 30th వీలు అవ్వట్లేదు, November 7th వీలు అవ్వట్లేదు, 21st అయితే మన అఖండాకు చాలా దగ్గర అయిపోతుంది. మరి ఏది బెటర్ అంటే November 14th అనుకున్నాము. ఆ తర్వాత ఎవరో చెప్పారు November 14th చిల్డ్రన్ డే చాలా యాదృచ్ఛికంగా భలే కలిసింది అని. సో ఇట్ హ్యాపెండ్ అండి, అంతే. ఇప్పుడు వరంగల్ ప్రీమియర్స్ అండ్ వైజాగ్ మీకైతే మంచి ఫీడ్బ్యాక్ అయితే Superb. వచ్చింది. అండ్ ఆల్సో సెన్సార్ రిపోర్ట్ కూడా మీకు చాలా పాజిటివ్గా Yes, వచ్చింది. yes. ఇవంతా ఒక ఎత్తు అయితే రేపు రిలీజ్ రోజున మీరు ఫేస్ చేయాల్సింది ఒక ఎత్తు. ఎందుకంటే కొన్ని మూవీస్ ఉన్నాయి. రేపు ఎలా ఉండబోతుంది, ఫుట్ఫాల్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? స్మాల్ మూవీస్కి ఫస్ట్ మార్నింగ్ షో డెఫినెట్లీ కొంచెం తక్కువ ఉంటుందండి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అది ఆ క్లారిటీ ఉంది. బట్ యూనో రివ్యూయర్స్ కొంచెం ఇంటెన్షన్ ఆఫ్ ద మూవీ అర్థం చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయగలిగితే బై ఈవినింగ్ వీ విల్ గెట్ ద ఫుట్ ఫాల్స్ ఫర్ షూర్ అండి, డెఫినెట్లీ. దానికి ఇంత సత్తా ఉంది, ఈ సినిమాకి అంత సత్తా ఉంది. టుమారో ఈవినింగ్ కల్లా ఇంక్రీజ్ అయ్యే సత్తా ఉంది, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అందరూ కూడా ఆడియన్స్ చాలా క్లెవర్ అయిపోయారు. దే వాంట్ టు వెయిట్ ఫర్ ఫస్ట్ మార్నింగ్ షో, చూసి టాక్ ఏంటో కనుక్కొని వెళ్దామని అనుకుంటారు. సో ఐఎమ్ షూర్ ప్రెట్టి కాన్ఫిడెంట్ టుమారో విల్ గెట్ గుడ్ రివ్యూస్ అని అనుకుంటున్నాను, నేను బాగా నమ్ముతున్నా. ఆ తర్వాత కూడా కొద్ది రోజులైతే మీరు మూవీ ప్రమోషన్స్ చేస్తాం, పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్. ఎలాంటి ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ ఏముందండి, ఎక్కడెక్కడ ఏ ఏరియాలలో మనకు మంచి రిపోర్ట్స్ వచ్చాయి వాళ్ళందరినీ ప్రేక్షకులు కలవడానికి వెళ్తాము. వి ప్లాన్డ్ ఏ పోస్ట్ రిలీజ్ టూర్ కూడా. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. దిస్ ఈస్ ద ప్లాన్ we got now. So let's see, tomorrow it will be known. ఆల్ ది బెస్ట్ సార్. Thank you అమ్మా. సార్ నిన్న ప్రీమియర్స్ అయి పడ్డాయి కాబట్టి Yeah. వాట్ ఈస్ ద వాలిడేషన్ యూ గాట్ ఫ్రమ్ ద ఆడియన్స్? ఏంటండి? మీకు వచ్చిన వాలిడేషన్ ఏంటి ఫ్రమ్ ద See, ఆడియన్స్? honestగా they loved the comedy and ఒక 80% ఆఫ్ ద సెక్షన్ లవ్ ద ఎమోషన్స్ అన్నమాట. ఈ కామెడీ లవర్స్ ఆ ఎమోషన్ సీన్స్ అప్పుడు కొంచెం ఇది, బట్ ఎండ్లో మళ్ళీ కామెడీ
తోని ఎండ్ అవుతుంది. సో దే ఆర్ జస్ట్ సినిమా నుంచి బయటకు వచ్చేసరికి అమ్మాయి ఒక మీనింగ్ఫుల్ సినిమా ఎంటర్టైనర్ చూసాము అనే ఫీలింగ్తో బయటకు వచ్చారు. అది నేను డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వాల. యాక్చువల్లీ వీ వాంటెడ్ టు బీ వెరీ అంటే ట్రాన్స్పరెంట్ అనమాట. చాలా మట్టుకు బయటకు వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇచ్చాము వాలంటరీగా. వాళ్ళకు పెన్ను పేపర్ ఇచ్చి రాసేసుకోమన్నాం. దాంట్లో పేరు ఫోన్ నెంబర్ ఏమీ ఉండదు. వాట్ ఎవర్ దే వాంట్ టు రైట్ దే కెన్ రైట్ అనమాట. ఆ ఫీడ్బ్యాక్ని అంతా నైట్ కూర్చొని అనలైజ్ చేసుకున్న తర్వాతనే ఇంత ఆనందంగా మీతో మాట్లాడుతున్నాను. ఆ ఫీడ్బ్యాక్ బట్టి ఏమైనా చిన్న చిన్న ఎడిట్స్ కానీ ఏమైనా చేయడం జరిగిందా, లేదంటే యూఆర్ గోయింగ్ విత్ సేమ్ అండి. ఇంకా నిన్న చూసిన వాటితో ఈ రోజు ఏం చేయగలం? ఎడిట్ నథింగ్. అంటే నో ఇట్స్ టైట్లీ ప్యాక్డ్ యాక్చువల్లీ. అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఆ ఎడిట్ వైజ్ ఇట్స్ వెరీ టైట్లీ ప్యాక్డ్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. యా, ఇట్స్ ఎ క్యూట్ 2 hours 18 minutes ఆఫ్ సినిమా అంతే. 2 గంటల 18 నిమిషాల ఎంటర్టైనర్ అంతే. సంజీవ్ గారు, సో అంటే ఆడియన్స్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డైరెక్టర్కి బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే మీరు అనుకున్న మీటర్లో వాళ్ళు కనెక్ట్ అవ్వగలిగారా లేదా అనేది. సో మీరు అనుకున్న మీటర్కి ఆడియన్స్ మీటర్కి ఎంతవరకు కనెక్టివిటీ ఉండింది, అండ్ హౌ ఆర్ యూ ఏబుల్ టు ఎంజాయ్ దట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్? డెఫినెట్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ నవ్వుతారు అనేది మేము కొన్ని అండర్లైన్ చేసుకున్నాం. అక్కడతో పాటు ఎక్కడైతే ఉండదు అనుకున్నామో అక్కడ కూడా నవ్వుతున్నారు. సో దట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ అస్. సో చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా నవ్వుతున్నారు, గట్టిగా నవ్వుతున్నారు. అండ్ మేము ఈ సినిమాని ఫస్ట్ నుంచి ఏం చేసింది ఏంటంటే, ఒక కాన్సెప్ట్ ఇది చెప్పాలి, సెన్సిటివ్ ఇష్యూని జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో డెఫినెట్గా సినిమా మొత్తం కామెడీ ఉంటుంది, కానీ ఎండుకు వచ్చేసరికి మన పాయింట్ని ఆ జనాలు ఎమోషనల్గా ఫీల్ అవుతేనే అది వ్యాలిడేషన్ సినిమాకి. సో అది డెఫినెట్గా వ్యాలిడేట్ అవుతుంది సినిమా. నాకు నిన్న ఒక మన మీడియాలోనే ఒక పర్సన్ పాపం తను కూడా హీ వాస్ గోయింగ్ త్రూ దిస్. సో హీ ఫెల్ట్ సో హ్యాపీ, మీరు ఇటువంటి సినిమా తీశారు, ఇట్స్ లైక్ ఒక చిన్న యాక్సెప్టెన్స్ లాగా ఉంది నాకు అని. చాలా ఐ విల్ టెల్ యూ ద నేమ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, బట్ మా సినిమాని ఎలా కాయిన్ చేయమంటున్నారంటే, ఇట్స్ ఫుల్ ఆన్ కామెడీ విత్ ఈ మధ్య కాలంలో ఇంత ఎమోషనల్గా క్లైమాక్స్ చూడలేదు అంటున్నారు. దట్స్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వాజ్ అండి. అంటే కామెడీ అనేది ప్రతి సినిమాలో ఉంటుంది, బట్ ఎమోషన్ అచీవ్ చేయడం అనేది చాలా టఫెస్ట్ పార్ట్. దట్ వర్క్డ్ ఫర్ అస్ అండ్ వెరీ 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 హ్యాపీ ఫర్ దట్. డైరెక్టర్ గారు, యాక్చువల్గా సారీ, చాలా గమ్మత్తైన దీనికి మాత్రం మేము అంటే చాలా అంటే ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ జరిగాయి. మామూలుగా నీకు తెలుసు కదా, నేను సినిమా తీస్తే ముందే చూపెట్టేస్తాను అందరికి, ఇండస్ట్రీకి. మన ఇండస్ట్రీ పీపుల్కు చూపెట్టి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. కొన్ని చోట్లలో మన ఇండస్ట్రీ నవ్వలా. అంటే మన వాళ్ళకి కామనే కదా, అంటే ఒక డాక్టర్కు, పోలీస్ ఆఫీసర్లకు, లాయర్లకి రోజు వచ్చే కేసులే కదా పెద్ద. అంటే అలానే కొన్ని అని అనుకున్నారు. సర్ప్రైజింగ్లీ నిన్న థియేటర్లో చిన్న వాటికి అంటే వాళ్ళు దే వాంట్ టు లాఫ్ అవుట్ లౌడ్. చిన్న రియాక్షన్స్కి నవ్వేస్తున్నారు, చిన్న వాటికి నవ్వేస్తున్నారు. దట్స్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ వి ఫౌండ్ అండి. అంటే నార్మల్ ఆడియన్స్కి టికెట్ కొనుక్కొని లేకపోతే అలా ప్రశాంతంగా వెళ్ళి చూద్దాం అనుకునే వాళ్ళకు, ఇట్లా ఎగ్జామినర్గా వెళ్ళి టెస్ట్ పెట్టి చూసే వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్గా ద వే వాచ్. సో కొంచెం ఆడియన్స్ పర్స్పెక్టివ్లోనే సినిమా చూస్తే బాగుంటుందని నేను నమ్ముతున్నాను రివ్యూవర్స్ అందరికీ. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద ఎగ్జామినర్స్ టుమారో, ఆల్ ద రివ్యూవర్స్ టుమారో. అంటే ఈ టెస్ట్ పాస్ అవ్వాలి. ఎన్ని టెస్టులు పాస్ అయినా కూడా రివ్యూవర్స్ దగ్గర టెస్ట్ పాస్ అవుతేనే మనం గట్టెక్కుతాము. సీరియస్లీ హంబుల్ రిక్వెస్ట్ అనమాట. కొంచెం ఆడియన్స్ పర్స్పెక్టివ్లో కొంచెం చిన్న సినిమా, మీనింగ్ఫుల్ సినిమా, ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఎవాల్యుయేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంజయ్ గారు, ధీరజ్ గారికి ఎక్స్టెన్షన్ ఒకటండి. అదే సార్ చెప్పిన దాని ప్రకారం రేపు డెఫినెట్గా మీకు సినిమా నచ్చాలని కోరుకుంటాను. ఆల్రెడీ నచ్చిన వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా కదా. మా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నచ్చింది అనుకోండి ఒక లైన్ ఎక్కువ రాయండి. మీకు నచ్చిన విషయాలు ఉన్నాయనుకోండి, ఏమైనా మీకు అనిపిస్తే ఉండవు అనుకుంటున్నామో దాని గురించి ఒక లైన్ తక్కువ రాయాలని కోరుకుంటున్నాం. దట్స్ ఓన్లీ రిక్వెస్ట్ అంతే. యా, మీరు సంజయ్ గారు, డైరెక్టర్ గారు. సార్ ఇప్పుడు చూస్తే కనుక మీరు చెప్పిన ఫెర్టిలిటీ ఇష్యూస్ మీద బయట హ్యూజ్ మార్కెట్ జరుగుతుంది. మనం చాలా కేసెస్ కూడా చూస్తున్నాము. అది ఒక 2-3 years తర్వాత బయటకు రావడము, రీసెంట్లో చాలా స్టోరీస్ బయటకు వచ్చినాయి. దాని మీద కూడా మీరు ఏమన్నా చూపించదలుచుకుంటున్నారా? అంటే ఫెర్టిలిటీ సెంటర్స్ ఆ ఇష్యూస్ మీద కూడా ఏమైనా తీసుకున్నారా?
ఈ సినిమా వరకు మాత్రం ఓన్లీ వి డెల్ట్ లో స్పర్మ్ కౌంట్ ఫర్టిలిటీ ఇష్యూ అండి. డెఫినెట్గా శ్రీధర్ గారు మన డిస్కషన్లో అన్నారు, అది కూడా మంచి ఇష్యూయే. చాలామంది తెలియని వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. వీ కెన్ ప్లాన్ సంతాన ప్రాప్తిరస్తు 2 అన్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు. ఎస్, పాస్ చేయాలి. షూర్ షూర్. డైరెక్టర్ గారు, సార్, ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ నుంచి స్టోరీ పరంగా ఫన్ జనరేట్ అవుతుందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, భ్రమరం క్యారెక్టర్ అంటున్నారు. అంటే ఆయన అనుకోగానే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. కామెడీ ఏ లెవెల్లో ఉంటుంది, అది ఏ రేంజ్లో ఉంటుంది, మిగిలిన క్యారెక్టర్స్కి కంటే ఎక్కువే ఉంటుంది కదా, అది దాని గురించి చెప్పండి. నిన్న సిఎంఆర్లో, వైజాగ్లో, హైదరాబాద్ త్రిబులేలో ఒక 10 నిమిషాలు జనాలు అంటే ఎగిరిపడుతున్నారండి ఆయన ఎపిసోడ్ వచ్చిన. సో డెఫినెట్గా అది హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అవుతుంది ఫర్ షూర్గా. అండ్ మిగతా తరుణ్ భాస్కర్ వచ్చినప్పుడు గట్టిగా నవ్వుతున్నారు, అభినవ్ గోమటం గారు, నెక్స్ట్ మురళీధర్ గౌడ్ గారు, మా చాందనీ చౌదరి అండ్ మా హీరో, ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ హీరో, ఆయన కామెడీ పండించుకుంటూ ఆయన చాలా చాలా ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో చూపించాల్సినవి, అన్నీ చేస్తూనే ఫైనల్గా ఎమోషన్ కూడా చాలా బాగా పండించాడని చెప్పి నాకు నిన్న కాల్స్ వచ్చాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ. మేము ఆల్రెడీ పాస్ అయిపోయామని అనుకుంటున్నాము. ఇంకా మిగతాది మేజర్ ఉంటారు కదండి, వాళ్ళ చేతిలో ఉంటుంది, మీలాంటి చేతిలో. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. అంటే మీరు ఇప్పుడు ఒక బర్నింగ్ ఇష్యూని డీల్ చేస్తున్నారు, అంటే వ్యంగ్యం లేకుండా కామెడీ పండించడం అంటే ఒక కత్తి మీద సాము లాంటిది. అవునండి, ఈ సినిమాలో కరెక్ట్. ఎందుకంటే ఒక ప్రాబ్లం మీద ఒకళ్ళు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ని మరి ఎలా డీల్ చేశారు ఏంటి, ఇప్పుడు దేంట్లో నుంచి ఆ ఫన్ అనేది వస్తుంది. మీకు విషయం ఏంటంటే అండి, సెంట్రల్ గవర్నమెంట్ యూబీఐ ఇచ్చింది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లోనే ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫిలిం. సో మేము మీకు ఎక్కడా కూడా ఇది లో స్పర్మ్ కౌంట్ అయినా, ఇన్ఫర్టిలిటీ అయినా, ఇటువంటి ఇష్యూస్ మీద డీల్ చేసినా కూడా ఇది టచ్ చేయనట్టుగా ఉంటుంది. మోస్ట్లీ మేము ఎక్కువ లవ్ స్టోరీ పైన, ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్స్ పైన, ఎక్కువ కామెడీ పైన దృష్టి పెట్టాం. ఇదేంటంటే దీన్ని మరీ అండర్లైన్ చేసామనుకోండి, ఇది వెళ్తే అటు వెళ్తుంది, లేదంటే ఇటు వెళ్తుంది. సో దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసామని అనుకున్నాం. నిన్న వచ్చిన రెస్పాన్స్ కూడా అలాగే ఉందండి. సో వీ హ్యావ్ డెల్ట్ విత్ మోర్ మెచ్యూరిటీ. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ డీల్ చేసి షుగర్ కోటెడ్గా చెప్పారు, ఓకే. ఏదన్నా నెక్స్ట్ ప్రోత్సాహకరంగా డబ్బులు రావాలి నిర్మాతకి, సేమ్ టైం అవార్డు లాంటిది అన్న ఎక్స్పెక్టేషన్ కూడా ఉందా? అంటే కొన్ని మంచి సినిమాలు తీసినప్పుడు అది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సార్. మా ప్రొడ్యూసర్ గారు ఇప్పటివరకు చేసిన ఏ సినిమాలో కూడా ఈ సినిమాకి డబ్బులు రావాలి, మనం ఇంత కలెక్ట్ చేస్తుంది, ఇలా చెయ్యాలి, ఈ కమర్షియల్ యాంగిల్ పెట్టాలి అని ఎప్పుడు ఎంకరేజ్ చేయరండి. మనం అనుకున్న పాయింట్ని అనుకున్నట్టు చెప్పామా. మేము ఫస్ట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్లో చాలా సీరియస్గా చెప్పాము ఇష్యూని. సో ఎక్కడో దానికి ఎంటర్టైన్మెంట్ చేయాలని మాకు అనిపించి హ్యూమర్తో మేము ఈ సినిమాని చెప్పాం. సో దట్ ఇట్ సెల్ఫ్, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, డెఫినెట్గా థియేటర్కి వచ్చి అందరూ అంటే పడి నవ్వుతున్నారు. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే మనసును హత్తుకునే సీన్స్ ఉన్నాయో వాటిని కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. యా, వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. అయిపోయిందా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ మీడియా, అండ్ థ్యాంక్ యూ టీమ్, అండ్ వన్స్ అగైన్